వందే మాతరం పూర్తి గేయం పాడటంలో కాంగ్రెస్ కున్న అభ్యంతరం ఏమిటి అని బీజేపీ అధికార ప్రతినిధి పుల్లన్న అన్నారు. దేశ ప్రజలందరికీ లేని అభ్యంతరం కాంగ్రెస్ కు ఎందుకని ప్రశ్నించారు. కేవలం రాజకీయాల కోసం ఒక వర్గం మెప్పు కోసమే వందే మాతరం 2 చరణాలు పాడాలని అంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ వాళ్లకు విదేశీ భావజాలం కావాలని, దేశంలో ఉండాలంటే వందే మాతర గేయం పూర్తి పాడాల్సిందే అని అంటున్న పుల్లన్నతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. వందే మాతర గీతంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దానికి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది. వందే మాతర గీతంలో ఏవైతే 6 స్టాంజాలు ఉన్నాయో 6 స్టాంజాలు పూర్తిగా పాడాలని ఒక నిబంధన తీసుకొస్తే దానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న CWCలో తీసుకుంది. ఏదైతే మొదటిగా 2 గీతాలు పాడుతున్నామో 2 చరణాలు పాడుతున్నామో ఆ 2 చరణాలే పాడతామని కాంగ్రెస్ చెప్తుంది. దీనికి సంబంధించి మాతర గీతం మీద జరుగుతున్న రద్దాంతం పైన బీజేపీ అధికార ప్రతినిధి పుల్లన్న మన మధ్య ఉన్నారో అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, వందే మాతర గీతం ఏదైతే ఆమోదించారో దానికి సంబంధించి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాని ప్రకారమే 2 స్టాంజాలే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉండి పాడతానని CWCలో నిర్ణయం తీసుకుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఈ దేశం ప్రజాస్వామ్య దేశం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం ప్రకారం మాత్రమే ఈ దేశం నడిచింది. కాంగ్రెస్ ఈ దేశానికి స్వాతంత్రం కోసం పోరాటం చేసినట్టు చెప్పుకునేటువంటి పార్టీ. ఆ రోజు స్వాతంత్ర ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసినది ఏకైక కారణం ఏంది? దేశ స్వాతంత్ర పోరాటం కోసం ఏర్పాటు చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత దీన్ని బ్యాన్ చేస్తున్నారు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీని బ్యాన్ చేశారా? ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఏదైతే మీరు క్యాప్చర్ చేసి ఇలా స్వాతంత్ర ఉద్యమం చేసింది మేమేం చెప్పుకుంటున్నటువంటి మీరు ఆ రోజు కాంగ్రెస్ పార్టీని క్యాప్చర్ చేశారు. నేను ఇంకొక మాట ఏం చెబుతున్నానంటే ఈ దేశానికి స్వాతంత్రం కోసం పనిచేసినటువంటి మహాత్మా గాంధీలో ఉన్నటువంటి గాంధీ అనే పదాన్ని కూడా క్యాప్చర్ చేశారు కదా, దొంగతనం చేశారు కదా. ఇది కాదు, ఇంకొకటి, ఇవాళ ఇటలీ దేశం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఇటలీ దేశాన్ని మీ యొక్క దేశంలో ఉన్నటువంటి మీది ఏదైతే జాతీయ గీతం ఉందో దాన్ని నువ్వు గౌరవించినటువంటి వ్యక్తివి. ఇలా మా దేశానికి వచ్చి మా దేశం యొక్క జాతీయ గీతాన్ని ఎందుకు గౌరవించకుండా ఇవాళ మా దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని ఎందుకు విచ్ఛిన్నం చేస్తుందో శ్రీమతి సోనియా గాంధీ గారు సమాధానం చెప్పాలి. ఈ దేశంలో పుట్టినటువంటి బిడ్డలుగా, ఈ దేశం యొక్క నీరు తాగుతున్నటువంటి వాళ్ళుగా, ఈ దేశంలో బతుకుతున్నటువంటి ప్రతి ఒక్కడు కూడా ఈ భారతదేశ బిడ్డలని చెప్పి మేము అనుకుంటుంటే మా దేశంలోకి వచ్చి మా దేశ ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీసే కార్యక్రమాన్ని చేయాలనుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీ ఎజెండా కాదు, విదేశీ శక్తుల ఎజెండా అని చెప్పి మనం అనుకుంటున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీలకు విదేశీ శక్తులు చొరబడ్డారు. ఆ విదేశీ శక్తులు ఎవరు ఇలా దేశ ప్రజలందరికీ తెలుస్తూ ఉంది. ఇవాళ దేశానికి రాజ్యాంగం ఉంది. రాజ్యాంగం ప్రకారం దానికి ఒక పీఠిక ఉంటుంది, దానికి ఒక విధి విధానాలను మనం ఆ రోజు ఏర్పాటు చేసుకున్నాం. ఈ దేశంలో మీకు వచ్చినట్టు నొప్పి ఏందని నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని. ఇవాళ ఈ దేశంలో జాతీయ గీతాన్ని గౌరవించలేనోడు ఈ దేశాన్ని ఏం గౌరవిస్తాడు? నిజంగా జాతీయ గీతం కానీ అక్కడ మనం ప్లెడ్జ్ అక్కడ స్టార్ట్ అయిందంటే మన మనసుల్లో నుంచి ఒక ఆనందం, ఈ దేశంలో ఎంతోమంది త్యాగదనులు కష్టాలు చేసినటువంటి వ్యక్తుల యొక్క ప్రతీకగా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది, స్వేచ్ఛా వాయువులు పిలుస్తుందని చెప్పి గొప్పగా అనుకున్నటువంటి మన దేశంలో మనం మన జాతీయ గీతాన్ని గౌరవించకుండా ఇవాళ ఏం మాట్లాడుతున్నారో, వాళ్ళకి మత్తుండి మాట్లాడుతున్నారో మత్తులేక మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లా. నిజంగా కాంగ్రెస్ పార్టీ అనేది అంతరించిపోయే పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకత్వం కూడా నిజంగా చేస్తే ఈ దేశానికి ఎప్పుడూ అన్యాయం చేయాలని చూసే వ్యక్తులు, టెర్రరిస్టులు, తీవ్రవాదులు, కబ్జాకోర్లు, ఇవాళ అవినీతి పరులు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి నిలవుగా మారింది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు మొత్తాన్ని మీరు ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను వాళ్ళందరూ కూడా కోరుతా ఉన్నా. ఇవాళ విదేశీ శక్తుల కనుసన్నల్లో నడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో మీరు ఉండి ఈ దేశానికి అన్యాయం చేసినటువంటి వ్యక్తులుగా ఉండొద్దు. ఈ దేశాన్ని గౌరవిద్దాం, ఈ మట్టిని గౌరవిద్దాం, ఈ దేశ తల్లిని భారతమాతను గౌరవిద్దాం అని చెప్పేసి నేను అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. దేశ ప్రజలు మొత్తం కూడా గమనిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సరైన సమయంలో మీకు తగిన గుణపాఠం చెబుతారు. ఇప్పటికీ వరుసగా 3 సార్లు గుణపాఠం చెప్పినా ఇంకా మీకు బుద్ధి రాలేదంటే మేమేం చేయలేము. ఈ దేశంలో ఉన్న ప్రతి బిడ్డ, అది ఏ పార్టీ కావచ్చు, ఏ మతమే కావచ్చు, ఏ రిలీజన్ అయినా కావచ్చు, ప్రతి ఒక్కడు కూడా మేము భారతీయులం అని గర్వంగా ఉండే విధంగా భారతదేశానికి ఇలా మేము ఆ రకంగా ఇలా పరిపాలన చేస్తూ ఉన్నాం. మోడీ గారు తీసుకున్న నిర్ణయాన్ని మీరు అమలు చేశారా చేయలేదా? తర్వాత చట్టం తన పని తాను చేసుకొని పోద్ది. మీరు ఏదో మీ తాటాకు చప్పులకు భయపడేదో మేము దాన్ని 2 అమెండ్మెంట్లు 3 చరణాలు అని చెప్పేసి మీరు మీకు వచ్చి నొప్పి ఏందని అడుగుతున్నా. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి దానిని మీరు స్పృశించినప్పుడు మీరు దాన్ని పరగడానికి మీకు వచ్చిన బాధ ఏందని అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు దేని మీద చర్చ పెడుతున్నారంటే ఈ దేశ ఆత్మగౌరవం మీద మీరు చర్చ పెడతా ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి త్యాగదనుల మీద చర్చ పెడతా ఉన్నారు. ఈ దేశం యొక్క మూలాల మీద మీరు చర్చ పెడతా ఉన్నారు. మీరు తగిన మూల్యం చెప్పించుకోక తప్పదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తూ ఉన్నారు.
చర్చించారు. అనేక మేధావులు పాల్గొన్నారు. అందులో రవీంద్రనాథ్ ఠాగూర్ కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, జవహర్లాల్ నెహ్రూ ఇలాంటి కూర్చొని అందరికీ భారతదేశంలో ఒక ఐక్యంగా ఉండాలి, అదేవిధంగా సెక్యులరిజంగా ఉండే విధంగా ఎవరు లేకుండా గేయాన్ని రచించాలనే ఉద్దేశంతో చరణాలు తీసి ఓన్లీ 2 చరణాలు పెట్టారు అనేది ఆ భేదాభిప్రాయాలను తొలగిపోయేందుకు 2 చరణాలకు ఎవరికి ఇన్ని రోజులు ఏదైతే ఆలపిస్తున్నారో అదే ఆలపించాలి, దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు, అందరూ పాడతారు కదా అనేది వాళ్ళ అభిప్రాయం. మీరేమంటారు? అసలు ఈ భారతదేశం ఇలా నరేంద్ర మోడీ గారి పాలన జరిగేదే భారత రాజ్యాంగం ప్రకారం ఇలా పరిపాలన జరుగుతూ ఉంది. నేను ఒకటే విషయాన్ని అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, భారత రాజ్యాంగం ప్రకారం ఇవాళ దేశ పరిపాలన జరుగుతున్నప్పుడు వందే మాతర గీతం పాడటం వల్ల మీకు వచ్చినటువంటి బాధ ఏంది? ఏ వర్గాలకు అన్యాయం జరుగుతుంది, అందుట్లో ఎటువంటి పదాలు ఉన్నాయో చెప్పేటువంటి ధైర్యం వాళ్ళు చేస్తున్నారా? ఏం చేయట్లేదు. ఈ దేశం మేమేమో పాకిస్తాన్ గురించి చెప్పమంటలా, మేము బంగ్లాదేశ్ గురించి చెప్పమంటలా, చైనా గురించి చెప్పమంటలా. మీకు ఒకవేళ ప్రేమ ఉంటే ఉండొచ్చు, మీరు ఆ ఎజెండాని తీసుకొచ్చి మా మీద రుద్దాలంటే మేము ఎందుకు ఒప్పుకుంటాం? ఈ దేశంలో పుట్టినటువంటి బిడ్డలం మేము. ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని, ఈ దేశం యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడేటువంటి వ్యక్తులము, ఈ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు గౌరవించేటువంటి వ్యక్తులము. మీ ఎజెండా ఫారెన్ ఎజెండా, మా ఎజెండా మా దేశ ఎజెండా, మా ఆత్మగౌరవ ఎజెండా, ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి మూల పురుషుల యొక్క ఆత్మ నినాదాన్ని దీంట్లో ప్రతిబింబించేటప్పుడు మీకు వచ్చిన బాధ ఏంటి అని చెప్పి అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ లేదు. ఈ దేశంలో నరేంద్ర మోడీ గారిని ఎదుర్కొనేటువంటి దమ్ము ధైర్యం లేక మత రాజకీయాలు, కుల రాజకీయాలు, వర్గ రాజకీయాలు, ఇంకా వారు ఫారెన్ ఎజెండాను రాజకీయంగా తీసుకొని ఇక్కడ చేస్తూ ఉన్నారు. మీ కళ్ళబొల్లి మాటలు జనాలు నమ్మే పరిస్థితి లేదు. మీరు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మీరు సొక్కాలు ఎప్పుకొని తిరిగినా మీకు ఓట్లు వేసే పరిస్థితి లేదు జనాలు. ఇంకా మీరు రోజు ఇలాంటి చిల్లర విషయాలు మొత్తం పట్టుకొని వచ్చి ఈ దేశ ప్రజల మీద దురుద్దామని, ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేయాలనుకుంటే మీరు నిజంగా ఆ బంధులోనే మీరు పడతారని చెప్పేసి నేను తెలియజేస్తాను. అంటే 150 ఏళ్ళ చరిత్ర ఉన్న వందే మాతర గీతానికి ఇప్పుడు బీజేపీ కావాలనే కొందరు వర్గాల మధ్య విభేదాలు సృష్టించాలనే ఉద్దేశంతోనే దీన్ని ఆరోపిస్తుంది. కాబట్టి దీన్ని మేము ఒకటే విషయాన్ని కాంగ్రెస్ పార్టీని నేను అడుగుతా ఉన్నా, పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజల ఎజెండాని ఈ పాటలో పెట్టమంటారా? లేదు ఇటలీలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఎజెండాని ఈ పాటలో ఈ గేమ్లో పెట్టమంటారా? మీరు ఎవరి ఎజెండాని పెట్టమంటారు? నేను ఈ దేశ భూమిపుత్రుల యొక్క ఎజెండాని పెట్టినాం, ఈ దేశం యొక్క ఔన్నత్యం గురించి చెప్పినాం. మీకు వచ్చిన బాధ ఏందని అడుగుతున్నా అన్న. మేము ఈ దేశం గురించి మాట్లాడుతుంటే మీరు ఫారెన్ దేశాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మీ సొంత ఎజెండాలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏ ఒక్క సామాన్య ప్రజలు కానీ ఈ దేశంలో ఉన్న ప్రజలు మొత్తం కూడా ఎవరు వ్యతిరేకించట్లేదు. మీకు వచ్చిన బాధ ఏంది? మీకు ఇంటర్నల్ ఎజెండా ఏదో ఉంది. ఏ ఎజెండా అంటే ఈ దేశంలో నరేంద్ర మోడీని కానీ భారతీయ జనతా పార్టీని కానీ ఎదుర్కోలేనటువంటి పరిస్థితుల్లో మీరు దీనా వ్యవస్థలో ఉన్నారు కదా. మీకు ఒక ఎజెండా కావాలి, ఏదో ఒక ఎజెండాతో జనాల్లో పోవాలనుకున్నారు. జనాలు చీపురు కట్టలతో కొట్టే రోజులు దగ్గరలో ఉంటాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఒక ఎజెండా లేకుండా ఏదో ఒకటి భారతీయ ప్రజలపై రుద్దాలనే ఒక ఉద్దేశంతో ఉండి వాళ్ళది విదేశీ జెండా, మాది స్వదేశీ జెండా. అయితే ఏదైతే గత కొన్నేళ్లుగా పాడుతున్న వందే మాతర గీయాన్ని ఇప్పుడు పాడడానికి ఎలాంటి ఇబ్బంది లేదు, అందరూ దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నప్పటికీ కేవలం కాంగ్రెస్ పార్టీ మరికొందరు మాత్రమే దాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి దీనిని మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేము. కేంద్ర ప్రభుత్వం ఏదైతే రాజ్యాంగ ప్రకారం దాన్ని తీసుకొచ్చిందో దాన్ని ప్రతి ఒక్కరూ భారతీయులుగా ఒక గర్వంగా పాడుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వందే మాతరం గీతాన్ని ఆలపించాలి. దానికి సంబంధించి ఎలాంటి విధి విధానాలున్నా కేంద్ర ప్రభుత్వం దానిపై చర్యలు తీసుకుంది. అయితే బీజేపీ పార్టీ మాత్రం దానికి సంబంధించి ఎవరు ఎలాంటి ఆక్షేపణలు చేసినా మేము ఒప్పుకునేది లేదు. కాబట్టి వందే మాతర గేయం ప్రతి భారతీయుడిగా పాడాల్సిన అవసరం ఉందని పుల్లన్న చెప్తున్న కెమెరామ్యాన్ రామకృష్ణ తరుణ్తో రామకృష్ణ, మెట్రో టీవీ, హైదరాబాద్.